నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో జొన్న ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక టీ గ్లాస్తో మినపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేస్తున్నాను. తర్వాత అదే గ్లాస్తో 2 గ్లాసుల తెల్ల జొన్నలు తీసుకొని ఒక గిన్నెలో వేస్తున్నాను. తర్వాత బాగా కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసి ఇలా విడివిడిగా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టేటప్పుడు 1/2 స్పూన్ మెంతులు వేసి నానబెట్టుకోవాలి. 5-6 గంటల సేపు నానిన తర్వాత గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా ఒక జార్లో మినపప్పు వేసి తగినంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. తర్వాత అదే జార్లో నానబెట్టిన తెల్ల జొన్నలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మినపప్పు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా నానబెట్టిన జొన్నలు సన్నపు రవ్వలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ జొన్నల ప్లేస్లో జొన్న రవ్వ కూడా తీసుకోవచ్చండి. గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా ఇలాగే ఉండనివ్వాలండి. తర్వాత మరుసటి రోజు ఉదయం పిండి ఈ విధంగా ఉంటుందండి. తర్వాత తగినంత సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇడ్లీ పాత్రలకు ఆయిల్ రాసి తీసుకోవాలండి. అన్ని పాత్రలకు ఇదే విధంగా ఆయిల్ రాసి తీసుకోవాలి. తర్వాత పిండిని సెట్ చేసి పెట్టుకోవాలి. అన్ని పాత్రలకు ఇదే విధంగా పిండిని సెట్ చేసి తీసుకోవాలండి. తర్వాత ఇడ్లీ కుక్కర్లో 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను. తర్వాత ఇడ్లీ పాత్రలు పెట్టిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాలు మంటను హైలో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 10 నిమిషాలు మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 5-6 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా పల్లీలను వేయించి తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా చల్లారబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నానండి. తర్వాత ధనియాలు వేస్తున్నాను. తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసి కలుపుకోవాలండి.
తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా జార్లో వేసి కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. తర్వాత ఈ పోపును గ్రైండ్ చేసి తీసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టిన జొన్న ఇడ్లీలతో ఈ జొన్న ఇడ్లీలు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా జొన్న ఇడ్లీ పల్లీ చట్నీ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.